అన్న అసలు హుజురాబాద్ నుండి షామీర్పేట వరకు ఈటల రాజేందర్ పైసలు ఇచ్చి కార్ల డీజిల్ పంపించి పిలిపించుకున్నది పెద్ద ఆరోపణ నడుస్తూ ఉన్నది. ఇంకా ఇక్కడ వర్గపూర్ అనేది నడుస్తూ ఉన్నది. వాళ్ళని వాట్సాప్లలో బాగా చక్కర్లు కూడా నిజంగా ఈటల రాజేందర్ పైసలు ఇచ్చి పిలిపించుకున్నాను మిమ్మల్ని. స్వచ్ఛందంగా మేము వినవంక మండల్ కోర్కల్ విలేజ్ సింగిల్ విండో డైరెక్టర్ను స్వచ్ఛందంగా 300 కార్లు మాట్లాడుకొని ఎవరికి వారు మా డబ్బులతోటే స్వయంగా మా ప్రాబ్లంను మా ఉద్దేశాన్ని మా నాయకుడికి చెప్పడానికి మేము రావడం జరిగింది. మా రాజేందర్ అన్నకు మాకు జరుగుతున్న అన్యాయం దాని గురించి మాకు ఎలాంటి స్వేచ్ఛ ఇస్తారు ఈ పార్టీలో అని చెప్పుకోవడానికి కోసమని రావడం జరిగింది. కానీ తప్ప ఎవరు మాకు డబ్బులు ఇచ్చో అవి ఇచ్చో తీసుకొని రాలేదు. అలాంటి ఆరోపణ తప్ప బలం మొత్తం ఆ కార్యకర్తలే ఒక చెట్టు కింద ఉండాలి, వర్గాలు లేవని నిన్నగాక మొన్న కరీంనగర్లో బండి సంజయ్ చెప్పిండు. అదే సమావేశంలో హుజురాబాద్ నుంచి నన్ను ఓడగొట్టాలని మస్తు మంది ప్రయత్నించారని చెప్పి కూడా అక్కడ బండి సంజయ్ చెప్పిండు. 2 మాటలు ఆయన చెప్పిండు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే నిజంగా హుజురాబాద్ వాళ్ళు ఓడగొట్టాలని చూసిరా? ఒకప్పుడు బండి సంజయ్ పోటీ చేసినప్పుడు 20,000 మెజార్టీ వచ్చింది, తర్వాత 50,000 మెజార్టీ వచ్చింది. అప్పుడు ఈటల రాజేందర్ అన్నే ఉన్నాడు, ఇప్పుడు ఈటల రాజేందర్ అన్నే ఉన్నాడు. మరి ఎవరు ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు? అది చాలా తప్పు. అది ముమ్మాటికి తప్పైన విషయం. అది ఎలాంటి ఆరోపణలు అట్లాంటి ఆరోపణలు ఏం లేవు. ఒక రాజేందర్ అన్న స్వేచ్ఛగా ఇది నిలబడు గల్లకేయాలి అంటే వేసి నిఖార్చైన కార్యకర్తల్లాగా మేము పనిచేసి ఉద్దేశంగా వాళ్ళని గెలిపించినాము. కానీ ఇవాళ ఆ మెజారిటీ హుజురాబాద్ నుంచే ఇచ్చినాం తప్ప ఈ హుజురాబాద్లో రాజేందర్ అన్న చెప్తేనే మేము ఓట్లు వేసినాం తప్ప మరి మిమ్మల్ని చూసి కాదన్న ఇప్పుడు అంటున్నాం మేము. మీరు హుజురాబాద్ మెజారిటీ తగ్గిందని మీరు ఆరోపణ చేస్తే ఇప్పుడు అంటున్నాం మేము. మరి ఏ రోజన్నా మేము వినవంకల నేను సింగిల్ విండో డైరెక్టర్ను, మరి నువ్వు వచ్చినావన్నా 20 లక్షల మా నిధులతోటి వచ్చి ఓపెనింగ్ చేసినావు. ఒక సెంట్రల్ మినిస్టరు, మరి బీజేపీ కార్యకర్తలుగా మేము కూడా ఉన్నాం కదన్న, మాకు కూడా ఆహ్వానం ఉండాలి. మరి మీరు వస్తున్నా అనే ఇంటిమేషన్ కూడా లేదు మాకు. మరి మేము ఎవరిని అడగాలి? జిల్లా ప్రెసిడెంట్ని అడుగునా, మండల్ ప్రెసిడెంట్ని అడుగునా, ఎవరిని అడుగుడు? అలాంటి సిచ్యువేషన్ మమ్మల్ని ఈటల రాజేందర్ అభిమానులని మమ్మల్ని పక్కకు పెడుతున్నారు. ఇలాంటి పక్కకు పెడితే మేము జీర్ణించుకోలేని పరిస్థితులు ఎదుర్కొని మేము అన్నా మరి మేము పార్టీలో ఉండుడా లేకపోవడమా ఏది అని తేల్చుకోవడం కోసమని రాజేందర్ అన్నకు విన్నవించుకోవడానికి వచ్చినాం తప్ప మేము వేరే ఉద్దేశం లేదు, వేరే కథ లేదు మాకు. ఇప్పుడు పార్టీలో ఉండమంటున్నారా లేకపోతే బయటికి వెళ్ళమని అంటే మీరు ఏం డిమాండ్ చేశారు ఈటల రాజేందర్ గారు? డిమాండ్ అంటే మాకు జరుగుతున్న అన్యాయం, మమ్మల్ని ఎందుకు ఇట్లా పక్కకు పెడుతుండ్రు, మేమేం చేసినాము, మమ్మల్ని పక్కకు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మేము బీజేపీ కార్యకర్తలమే, మేము మీతో పాటు అన్న మీరు ఢిల్లీ తీసుకుపోయారు, కండవ కప్పించారు, కండవ కప్పుకొని ఢిల్లీ నుంచి వస్తే గల్లీ లీడర్ కూడా మమ్మల్ని అది కాకుండా చేస్తే మేమేం కావాలి? ఏంటి మా పరిస్థితి ఏంది? మరి సంజయ్ అన్న ఉన్నాడు సెంట్రల్ మినిస్టరు, మరి తను కూడా పట్టించుకొని మరి ఏంది కార్యకర్తలందరినీ కలుపుకొని పోవాలిగా. ఎక్కడా నువ్వు జమ్మెకుంటకు వస్తే నీకు 20 మంది ఉంటలేరు, నువ్వు వేణవంకకు వస్తే 15 మంది లేరు. అలాంటప్పుడు బీజేపీకి అవమానమే కదా. మరి మేము ఉన్నదంతా బీజేపీ అభిమానులమే కదా, హుజురాబాద్లో ఉన్న కార్యకర్తలము. అది ఈటల రాజేందర్ అన్న అభిమానులు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళని కూడా నువ్వు తీసుకోవాలి కదా. ఎక్కడ పోతుంది నీ లోపం? నీకు ఎందుకు 20 మంది 30 మంది ఉంటున్నారు? మరి ఉండాలి. ఈటల రాజేందర్ వచ్చిన వరకు అంతకంటే ఎక్కువగా ఏముండరు. ఈ మల్కాజ్గిరి నుంచి ఏదో కుట్ర చేస్తున్నారు. ఈటల రాజేందర్ 2 కార్లు 3 కార్లు తప్ప జనం ఏముండదు, పైసలతో వచ్చే జనం అంతా అని చెప్పి వాళ్ళు బాగా వాట్సాప్లలో షేర్ చేస్తూ ఉన్నారు. మీరేమో బండి సంజయ్ 15 మందితో వచ్చినా మీరు అంటారు. అది చాలా తప్పు. ఒకసారి ఈటల రాజేందర్ అన్న వస్తే ఎంతమంది వస్తారు అనేది అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. అది గ్రౌండ్ లెవెల్లో ఉన్నది, అది పునాది లోపటి నుండి ఉన్నది. ఇలా ఒక రాజేందర్ అన్నే ఎజెండా, రాజేందర్ అన్నే మా నాయకుడు, రాజేందర్ అన్నే ఈ వ్యక్తి మంచి బడుగు బలహీన వర్గాలకు మంచి అవసరాన్ని మించి అన్నీ సమకూర్చే వ్యక్తిగా వాళ్ళ అభిమానులు ఉన్నారు. ఆ అభిమానాన్ని మీరు ఎట్లా వాడుకోవాలి? దాన్ని ఒక ఉద్దేశంగా మేము బీజేపీలోకి రావడానికి కారణం రాజేందర్ అన్నే చెప్తేనే కదా మేము వచ్చింది. ఇలా మేము గెలవడానికి కూడా కారణం రాజేందర్ అన్నే చెప్పిండు. మేము బీజేపీ గుర్తుపెట్టుకున్నాం, వచ్చినాం కావచ్చు, కానీ మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేవు? మమ్మల్ని గుర్తించాలి కదా, గుర్తిస్తేనే మేమంతా అదిగా ఉంటాం. గుర్తింపు సంబంధం ఏమన్నా అన్న? ఇప్పుడు బండి సంజయ్ గారు బీఫామ్ ఇస్తాం